డాడీ, ఏంటి బుజ్జమ్మ? నిన్న మీరు మనోహరి ఆంటీతో బయటికి వెళ్ళారు కదా, ఈరోజు మిస్ అమ్మతో వెళ్ళొచ్చు కదా. పాపం మిస్ అమ్మని కూడా బయటికి తీసుకెళ్ళి తిప్పిరండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. బాగి, ఏం చేస్తున్నావు? మధ్యాహ్నానికి వంట చేయాలి కదా సార్. వంట యాదమ్మ చేస్తుంది, మనం బయటికి వెళ్దాం. నేనెందుకు సార్? మనోహరిని తీసుకెళ్ళండి. నిన్న తనతోనే కదా బయటకు వెళ్ళారు. ఈరోజు నీతో బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. అమర్ తనతో బయటకు వెళ్ళడం ఏంటి? నేనే వెళ్ళాలి, నేను ఒప్పుకోను. ఆకు 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 నువ్వెక్కడికి వెళ్తావు? వాళ్ళిద్దరూ బయటికెళ్తేనే ఆ చిన్న పాప మనకి ఒంటరిగా దొరుకుతుంది కదా. సరే సరే, పద పద. నాకు పనుందని చెప్తున్నాను కదా సార్. నాకు నీతో పనుంది. నాతో మీకేం పని సార్? షాపింగ్ చేయాలి. నాకు డ్రెస్సులు నగలు అలాంటివేం వద్దు సార్. షాపింగ్ నీకని ఎవరు చెప్పారు? పిల్లల కోసం కొన్ని కొనాలి. అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు కదా సార్, నేనెందుకు? నువ్వు పిల్లల కేర్ టేకర్వి కదా, అందుకే నువ్వు నాతో రావాలి. మనం బయటికి వెళ్తే బుజ్జమ్మని ఎవరు చూసుకుంటారు సార్? నన్ను నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా బయటికి వెళ్ళండి మిస్ అమ్మ. ఇంట్లో ఒక్కదానివి ఎలా ఉంటావు బుజ్జమ్మ? నేను ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను, అందుకే కదా స్కూల్కి వెళ్ళలేదు. ఒంటరిగా ఇంట్లో ఏం చేస్తావు? ఆడుకుంటాను ఆడుకుంటాను ఆడుకుంటాను. ఒంటరిగా ఏం ఆడుకుంటావు? నాకు తోడుగా మనోహరి ఆంటీ ఉందిగా, ఇంకా యాదమ్మ కూడా ఉంది, వాళ్ళని ఆడుకుంటాను. అదే వాళ్ళతో ఆడుకుంటానమ్మా. అది కాదు బుజ్జమ్మ. తను ఆడుకుంటానంటుంది కదా, మనం ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. మనం తిరిగి వచ్చే వరకు మనోహరి యాదమ్మ తనను చూసుకుంటారు. అవునమ్మా, నా గురించి నువ్వేం భయపడకు, నాకేం కాదు. ఇంకేం చెప్పకు బాగి, త్వరగా రా వెళ్దాం. మీరు పదండి, నేను వస్తాను. ఇంట్లో మాంత్రికుడున్నాడు, అంతకంటే ప్రమాదకరమైన మనోహరి యాదమ్మ కూడా ఉన్నారు. బుజ్జమ్మని ఏం చేస్తారో ఏంటో.